క్వశ్చన్ మనం ఈజీగా ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ x to the power of 99 ప్లస్ 1/x to the power of 99 ఈక్వల్ టు 5 ఇచ్చారు. x to the power of 99 మైనస్ 1/x to the power of 99 కనుక్కోమంటున్నారు. క్వశ్చన్ అబ్జర్వ్ చేసినాం అనుకోండి, అంటే ఇక్కడ సేమ్ ఇచ్చారు, ఈ టర్మ్ సేమ్ ఇచ్చారు, ఇది కనుక్కోవాలి. ఈ పవర్స్ చూస్తే కొంచెం భయం అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఇది ఏ అనుకుంటున్నా, ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటున్నా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ఇచ్చిర్రు, ఏ మైనస్ బి మనం కనుక్కోవాలి. మళ్ళీ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఏ ఇంటూ బి చేస్తే 1 అవుతుంది. అంటే ఏబి చేస్తే ఏమవుతుంది, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 99 ఇంటూ 1/x to the power of 99 ఈక్వల్ టు 1 అవుతుంది. ఏబి ఎంత ఇచ్చిర్రు, 5 ఇచ్చిర్రు. అంటే మనం క్లియర్గా రాసుకుంటే ఇది ఏ ప్లస్ బి 5 ఇచ్చిర్రు, ఇది మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఏ టు బి ఎంత వచ్చింది, 1 వచ్చింది. మనం ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఇచ్చి మైనస్ ఇచ్చి ఇక్కడ సేమ్ టర్మ్స్ ఇచ్చేది అనుకోండి. ఒక షార్ట్ కట్ నేను చెప్పిన, ఆ చిన్న వీడియోలో చెప్పిన, ఆ షార్ట్ కట్ కూడా ఎట్లా వచ్చిందో మనం చూద్దాం. మనకు ఒకటి తెలుసు, ఏబి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అందరికి తెలుసు. ఏంటిది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. కానీ ఇక్కడ ఏ మైనస్ బి అడుగుతుంది కాబట్టి సరే ఏ మైనస్ బి కూడా రాద్దాం, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా రాద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఒకసారి ఇవి రెండింటిని మైనస్ చేద్దాం, ఏమొస్తుంది చూద్దాం. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, బి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 4ab వస్తుంది. అంటే ఏమొస్తుంది మనకి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab వస్తుంది. ఓకే, ఇది కూడా ఒక ఫార్ములా, ఆల్జిబ్రాలో ఇది కూడా ఒక ఫార్ములా. ఇది కనుక గుర్తు లేకపోతే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎప్పుడు గుర్తుంటుంది. మనం ఇది గుర్తుంది కాబట్టి ఇది ఈజీగా మనకి చేసుకొస్తుంది. ఖచ్చితంగా ఇది గుర్తుండాలని ఏం లేదు. ఒక క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ దాన్ని చూడండి, ఒక క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మనం ఈజీ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్టే మనం టెన్షన్ పడ్డాం అనుకోర్రి, మనకు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి కష్టమవుతుంది. సొల్యూషన్ సరే, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం కావాలి, ఏ మైనస్ బి కావాలి. ఏ మైనస్ బి కావాలి కాబట్టి ఏ ప్లస్ బిని అటు పంపిద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అటు పోతే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అవుతుంది. ఇక్కడ ఈ రూట్ కూడా అటు పంపిద్దాం. జస్ట్ మనకి ఏ మైనస్ బిఏ కావాలి కాబట్టి పంపిస్తే అండర్ రూట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఇక్కడ ఏ ప్లస్ బి ఇచ్చారు 5. ఓకే, అండర్ రూట్ 5 స్క్వేర్ మైనస్ 4. ఏబి ఎంత, 1. అంటే ఎంత, అండర్ రూట్ 25 మైనస్ 4 అండర్ రూట్ 21. ఆన్సర్ 21. ఇది కనుక మనం 1 minute సాల్వ్ చేయాలనుకో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చింది అనుకో, ఒక షార్ట్ ట్రిక్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏం లేదు, ఎప్పుడు కానీ ఇట్లా ఇచ్చి ఏ ఇంటూ బి 1 అయింది అనుకో, దీన్ని స్క్వేర్ చేయుర్రి, దీన్ని స్క్వేర్ చేయుర్రి, మైనస్ 4 చేయుర్రి, మొత్తం అండర్ రూట్ చేయుర్రి. ఈ మొత్తం సాల్వ్ చేయాలంటే మనకి టైం పడుతుంది. ఇది ఇట్లా గుర్తుపెట్టుకున్నాం అనుకో, ఒకవేళ ఇది గుర్తుంది అనుకోండి, ఇది 1-2 secondsలో కూడా మనకి ఆన్సర్ వస్తుంది. కానీ ఎప్పుడైతే మనకి ఇది మొత్తం క్లియర్గా అర్థమైందో ఈ షార్ట్ కట్ గుర్తుంటుంది. ఫస్టే షార్ట్ కట్ గుర్తుపెట్టుకున్నాం అనుకోర్రి, అసలు గుర్తుండదు, షార్ట్ కట్టే గుర్తుండదు. మనకి ఇది ఎట్లా వచ్చిందో తెలియాలి. ఈ షార్ట్ కట్ ఎట్లా వచ్చిందో మనకి బేసిక్స్ క్లియర్గా అర్థమైతేనే ఈ షార్ట్ కట్ గుర్తుంటుంది. ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే కూడా కరెక్ట్ కాదు, అసలు షార్ట్ కట్లే గుర్తుండే మనకి. కాబట్టి ఫస్ట్ ఏదైనా ఏ షార్ట్ కట్ మనం ట్రై చేసినా అది బేసిక్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్నాకనే షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి.
ఇంకా ఇలాంటి ఏమైనా మీకు వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఏ టాపిక్ కావాలన్నా కమెంట్ చేయండి, నేను వీడియో చేస్తా. లైక్ చేయడం అస్సలు మర్చిపోకూడదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.